కవిత ఆరోపణల్ని మాజీ మంత్రి హరీష్ రావు లైట్ తీసుకున్నారా? ఆమెకు అంత సీన్ లేదని చెప్పేశారా? తాను ఘాటుగా రియాక్ట్ అయితే ఆమెకు ఎక్కువ సీన్ ఇచ్చిన వాడినవుతానని అనుకున్నారా? కేసీఆర్ కూడా అదే విషయం చెప్పారా? తాజా ఫామ్ హౌస్ భేటీలో ఏం జరిగింది? పార్టీ అధ్యక్షుడు హరీష్ కు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్ఎస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారాన్ని చలాయించిన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోవడం ఒకెత్తైతే, ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం మరింత కొంగదీసింది. ఇక పార్టీని రీఛార్జ్ చేయాలి, గ్రామ స్థాయి నుంచి మళ్లీ పటిష్టం చేయడం కోసం జనాల్లోకి దూకుడుగా వెళ్లాలి అనుకుంటున్న టైంలో కవిత రూపంలో ఊహించని మాస్టర్ స్ట్రోక్ తగిలింది. 3 నెలల క్రితమే తేడా వచ్చినా అప్పటి నుంచి అడపాదడప మాత్రమే పార్టీని ఇబ్బంది పెట్టే స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారామె. కానీ తాజాగా కీలక నాయకులు హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్గా చేసిన ఆరోపణలు ఒక రకంగా పార్టీలో ప్రకంపనలు పుట్టించాయి అన్న విశ్లేషణలున్నాయి. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, కవిత కూడా పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. హరీష్ రావు మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు కవిత. ఆ సమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉన్నందున వచ్చాక ఎలా రియాక్ట్ అవుతారోనని ఉత్కంఠగా ఎదురుచూశారు చాలామంది. ఈ క్రమంలో శనివారం నాడు హైదరాబాద్ తిరిగొచ్చారు మాజీ మంత్రి. అయితే అక్కడ మీరంతా ఊహిస్తున్నంత సీన్ ఏదీ లేదన్నట్టు సింపుల్గా సమాధానం చెప్పేశారు హరీష్. గతంలో ఇతర పార్టీలు ఎలాంటి ఆరోపణలు చేశాయో అలాంటి వాటినే కవిత చేశారంటూ తేలిగ్గా కొట్టిపడేశారాయన. పైగా ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ చాలా సింపుల్ ఆన్సర్ ఇచ్చేసి కొత్త చర్చకు తెరతీశారు. ఇలా కవిత మాటలను హరీష్ రావు సింపుల్గా తీసుకోవడంపై పార్టీ శ్రేణుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయట. స్పందిస్తే కవితను పెద్దగా చేసిన వాడినవుతానన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగానే ఆయన రియాక్ట్ అవ్వలేదని చెప్పుకుంటున్నారు. తన మీద కవిత చేసిన అవినీతి ఆరోపణల విషయంలో గట్టిగా మాట్లాడకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఆ ఆరోపణల మీద తీవ్ర స్థాయిలో స్పందించడం ద్వారా ఒరిగిందేమీ లేదని, అందుకే ఇతర రాజకీయ పక్షాలకు సమాధానం చెప్పినట్టుగానే ఆమెకు కూడా చెప్పి ఉండొచ్చన్నది పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయం. తాజా వివాదం తర్వాత తొలిసారి ఫామ్ హౌస్ లో కేసీఆర్, కేటీఆర్తో భేటీ అయ్యారు హరీష్ రావు. పూర్తిగా కవిత వ్యాఖ్యల గురించి చర్చించడానికి ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఆమె విషయంలో ఇక దూకుడుగా మాట్లాడాలంటూ పార్టీ నేతలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది గులాబీ అధిష్టానం. ఇలాంటి టైంలో కూడా మాట్లాడకుండా ఉంటే మరింత ప్రమాదం అన్నది పార్టీ పెద్దల అంచనాగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే హరీష్ రావు కూడా కామ్గా ఉండాల్సిన అవసరం లేదని కేసీఆర్ సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవ్వలేకున్నా గట్టిగా ఖండించాలని చెప్పినట్టు తెలుస్తోంది. హరీష్ రావు విదేశీ పర్యటన నుంచి రాగానే కవిత వ్యాఖ్యలపై మీడియా సమావేశం పెట్టాలనుకున్నారట. కానీ ఫామ్ హౌస్ భేటీలో దీనిపై క్లారిటీ వచ్చినట్టు తెలిసిందే. ప్రత్యేకించి ఆమెను విమర్శించడానికి ప్రెస్ మీట్ పెట్టకుండా వేరే అంశానికి సంబంధించి ఏర్పాటు చేసినప్పుడు దీనికి సంబంధించి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సూచించారట కేసీఆర్. బీఆర్ఎస్ఏ కవితకు బలమని, ఒక్కసారి వదిలి బయటకు వెళ్తే ఆమె వీక్ అయిపోతారని మొదటి నుంచి పార్టీలో టాక్ నడుస్తోంది. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా నిరూపిస్తూ లైట్ తీసుకోవడం ద్వారా ఆమెకి ఎలాంటి సొంత బలం లేదని నిరూపించాలి అనుకుంటున్నారట. హరీష్ రావు తేలిగ్గా మాట్లాడడం కూడా అందులో భాగమే అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. పార్టీ మొత్తం ఒకవైపు, తాను మరోవైపు ఉన్న క్రమంలో కవిత ఇప్పుడు తన సొంత బలాన్ని ఎలా నిరూపించుకుంటారన్నది ఆసక్తికరంగా మారిందే.